వంగవీటి రాధ రాజకీయ పయనంపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. టీడీపీ నేతగా ఉన్న రాధ ఈ ఎన్నికలలో పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇంతవరకు ఆయన సీటుపై స్పష్టత లేకపోవడంతో స్టార్ క్యాంపైనర్గా ప్రచారానికే పరిమితం అవుతారా అనే అంశం ఇప్పుడు సందిగ్ధంలో పడింది. అయితే జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ బాలశౌరిని కలవడంతో అవనిగడ్డ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వంగవీటి రంగ కుమారుడిగా 2004లో రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లిన ఆయన 750 అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్తో జతకట్టిన రాధ 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతగా అనేక పోరాటాలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. కానీ జగన్ మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కేటాయించేది లేదని చెప్పడంతో వంగవీటి రాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల సాకు చెప్పి తనకు సీటు ఎలా ఆపుతారని జగన్ ను ప్రశ్నించడంతో పాటు నియంతల ఆధీనంలో పనిచేయనని ముఖం మీదే చెప్పి మరీ వైసీపీని వీడి బయటకొచ్చారు. 2019 ఎన్నికల్లో తటస్థంగా ఉన్న వంగవీటి రాధ ఆ తర్వాత టీడీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ పార్టీలోకి రాధను తీసుకొచ్చేందుకు కొడాలి నాని, వల్లభనేని వంశీలు పలుమార్లు ప్రయత్నించారు. రాధాతో ఉన్న స్నేహం ద్వారా ఎమ్మెల్సీ, మంత్రి ఆఫర్ చేసినప్పటికీ రాధ మాత్రం ఇటువంటి వాటికి లొంగకుండా టీడీపీలోనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో వంగవీటి రాధ ఎన్నికల క్షేత్రంలో దిగుతారని అందరూ భావించారు. రాధ కూడా తాను ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెడతానని తన సన్నిహితుల వద్ద కూడా చెప్పుకొచ్చారు. అయితే విజయవాడ సెంట్రల్ సీటు బొండా ఉమకు కేటాయించడంతో రాధ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ కూడా రాధ కలవటంతో జనసేనలోకి వెడతారనే ప్రచారం కూడా జరిగింది. ఇటీవల చంద్రబాబును కలవగా అన్నీ తాను చూసుకుంటానని, కంగారు పడవద్దని పెద్దాయన భరోసా ఇచ్చినట్లు తెలిసింది. సోమవారం తెనాలిలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను, మంగళవారం వల్లభనేని బాలశౌరిని రాధ ప్రత్యేకంగా కలవటంతో రాధ రాజకీయ పయనంపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే అవనిగడ్డ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుంచి కృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ వంటి పేర్లు వినిపిస్తున్నా రేపు పోటీలో ధీటుగా ఎదుర్కొంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వంగవీటి రాధను అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి నిలిపితే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చలు సాగుతున్నాయి. అయితే రాధ మాత్రం అందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయిన రాధ ఆయన చెప్పిన వాదనతో ఏకీభవించారని చెబుతున్నారు. ఇటీవల కొడాలి నాని, పేర్ని నాని వచ్చి రాధను కలిసినప్పటికీ ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు విముఖత ప్రదర్శించారు. ఇప్పుడు రాధ అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారా లేదా చంద్రబాబు సూచనలతో స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగి 3 పార్టీల విజయానికి కృషి చేస్తారా అనేది వేచి చూడాలి.